తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సురేష్ బాబు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. ఆదివారం భానుసప్తమి, ముఖ్యంగా ఈ భానుసప్తమి ప్రతి నెల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల ఎంతటి మొండి రోగాలైనా కూడా అవి తగ్గుముఖం పడతాయి. అసలు ఒకానొక సందర్భంలో అవి రానే రావు, ఉండనే ఉండవు అనేది కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఆదివారం పూట కూడా మాంసాహారం తినొద్దు, బ్రహ్మచర్యం పాటించాలి, దంపతులు ఇద్దరు కూడా కలయిక చేయొద్దు అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగానే ఏదైనా కూడా సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు ఈ రూల్స్ పాటించాలా, లేకపోతే ఆ సండే మొత్తం పాటించాలా? అసలు ఈ భానుసప్తమి రోజు విశేషంగా ఏం చేస్తే బాగుంటుందంటారు? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం టూ మచ్ కాంప్లికేటెడ్గా చెప్పిన ఈ పాటించరండి. సూక్ష్మలో మోక్షం అంటారు. అంతే. ఒక్క చిన్న బీజాక్షరాన్ని పట్టుకున్నా కానీ గొప్ప వ్యక్తి కావచ్చు అనమాట. ఉంటాయి చాలా పెద్ద పెద్ద పూజలు ఉంటాయి. పంచోపచార పూజ, షోడోపచార, మన గ్రహ శాంతులు చేసుకోవచ్చు, దానాలు ఇవ్వచ్చు, ఆర్గ్యాలు చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు, సహస్రనామాలు చేయొచ్చు. ఓకే, చాలా ఉంటాయి మంత్రాలు. ఇందులో చూసుకున్నా కానీ ఒక వేదాలలోనే 60,000 70,000 పైన మంత్రాలు ఉంటాయి. ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో స్తోత్రాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే కాన్షియస్నెస్, అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక్కటి తీసుకొని ఆ తత్వాన్ని మనం ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆదివారం రోజున సప్తమి వచ్చింది దాన్ని భాను సప్తమి అంటారు. నేను లాస్ట్ మంత్ కూడా వచ్చింది అది. నేను కొంతమంది హోమాలు అవన్నీ చేయించాను. అలా స్పెసిఫిక్ దేశంలో కొన్నిసార్లు అనుకోకుండా హోమాలు జరుగుతూ ఉంటాయండి. వాళ్ళకి విశేషమైన లాభం ఉంటుంది, మాకు తెలియదు. ఆ ఫ్లోలో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎవరు గొప్ప వ్యక్తులకి ఆ అదృష్టం ఉందో వస్తుంటుంది అనమాట. అయితే మీరు అడిగిన విధంగా ఫస్ట్ నియమాలు అనేది ఎప్పుడు ఎక్కడా ఉండవండి. మన గ్రోత్ గురించి మనం క్రమశిక్షణగా ఉండడం కోసం పెట్టుకున్నారనమాట. ఆదివారం చికెన్ తినొచ్చా తినకూడదా, అది అందరికీ కాదు అది ఆ నియమం. సూర్యుడికి ఎవరైతే వాళ్ళ జన్మ జాతకంలో వీక్గా ఉంటారో వాళ్ళకి నియమాలు పెట్టుకోవాలి, అంతే కదా. అలాగనే ఇష్టకార్యం, నేను తపన ఉంటుంది, ఏదో గొప్ప వ్యక్తిని కావాలి, సాధించుకోవాలి, 10 మంది ఒక పొజిషన్లో రావాలనుకున్న వాళ్ళు సూర్యుని ఆరాధన చేయాలన్నమాట. ముందుగా అసలు సూర్యుడి ఆరాధన చేయటం వల్ల మనకి ఏమొస్తుంది? ఫస్ట్ సమయ పాలన, టైమ్లీ వేకప్, టైమ్లీ సిప్, అంతే కదండి. నిద్రపోవటము, టైం. ఒకరోజు టైం లేట్గా వస్తే ఏం బాగుంటుంది చెప్పండి, కాదు కదా. అందుకని రెండోది ఏం చెప్పండి, క్రమశిక్షణ, డిసిప్లిన్. వర్షం పడవచ్చు, చలి రావచ్చు, ఎండ తీవ్రత ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఏంటంటే క్రమశిక్షణగా, రెండోది వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వర్క్ని ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదు అనమాట. రెండోది కర్మకారకం, మూడోది నాయకత్వ లక్షణం. ఒక సూర్య భగవానుడికి ఎంతో మంది ఉండటం వల్ల వెలుగును వస్తుంది కదా, ఆయన రాకపోతే ఏం చేస్తాం? అలానే మనం ఏమనుకుంటాం అంటే కొన్నిసార్లు నేను వెళ్తే ఏముంటుందిలే, నాకు ఎక్కడో నీరసంగా ఉంది, వెళ్ళేది ఎందుకు, టైర్డ్గా ఉంది. కానీ మన ప్రెజెన్సే మేక్స్ థింగ్స్ అంటే. ఇప్పుడు మీరు గమనించండి, ఒక ఆర్గనైజేషన్లో నడుస్తూ ఉంటుంది. బాస్ ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వేరు, బాస్ లేనప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వేరు. అవును, అంతే కదండి. అందుకని కొన్నిసార్లు మన ప్రెజెన్స్, మన మాట, మన చూపే చాలా ఒక ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క శక్తి కూడా సూర్యుడు భగవాన్ నుంచే వస్తుంది. సూర్యుడు ఎవరితో ఏం మాట్లాడు, ఉపన్యాసాలు ఇవ్వడు, ప్రామిస్లు ఏం చేయడు కదా, ఆయన ఉండి వెళ్ళిపోతుంటే ఆ ప్రెజెన్సే వెలుగునిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు? నాయకత్వం. రెండోది నిస్వార్థ సేవ. ముందు చేసేటప్పుడు చేసుకుంటే వెళ్ళిపో. బిగినింగ్లోనే ఇది కావాలి, ఈ హైకులు కావాలి, ఆ హైకులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎట్లా వస్తుంది చెప్పండి. అందుకని చేసుకోండి. అందుకని ప్రతిరోజు సూర్యుడిలాగా చేసుకోవాలి. రెండు, సూర్య ఆరాధన వల్ల కలిగే లాభాలు ఏంటి, అదంతా మనకి ఇండైరెక్ట్గా ఇచ్చే మెసేజ్. సో మనకి ఏమేమి కోరికలు పెట్టుకుంటే అసలు సూర్యుడు ద్వారా మనకు నెరవేరుతుందంటే, ఫస్ట్ మీరు చెప్పిన విధంగా శరీరానికి ఆరోగ్యం, రెండోది మనసుకి ఆరోగ్యం, మనసుకి ధైర్యం, జీవితంలో డైరెక్షన్ కావాలన్నా కానీ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవాలి. ఆత్మకు తేజస్సు, ఆత్మబలం ఉండాలి. లోన ఇంటర్నల్గా ఒక షైనింగ్ ఉంటుంది అనమాట. సూర్యుడు ఆత్మకారకుడు అంటారనమాట. అంటే గడిచి పెండమా, వీక్ పెండమా, ఒట్టి పెండమా అని తెలిసింది ఆ సూర్యుడు భగవాన్ ఎక్కడున్నారో బట్టి తెలిసిపోతుంది అనమాట. కొన్నిసార్లు తల్లిదండ్రుల నుంచి విపరీతమైన వీళ్ళకి లాభం కలుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి లాభం ఉండదు అనమాట. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ సూర్యుడు వల్ల అన్ని రకాలైన బెనిఫిట్లు ఉంటుందన్నమాట. ఆరోగ్యము, దీర్ఘాయువు, నేత్ర నివారణ, ఉద్యోగ అభివృద్ధి, ప్రభుత్వం నుంచి అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, పితృదోష నివారణ, ఇవన్నీ సూర్య భగవాన్ నుంచే జరుగుతాయి అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అందుకని గ్రహ రాజు ఆయన, గ్రహాలకే రాజు ఆయన. మరి ఏం చేయాలి, ఇది క్వశ్చన్ కదా. ఆ రోజున ఏం చేయాలి, ఎన్ని స్తోత్రాలు చదవాలి, ఎన్ని హోమాలు చేయాలి, ఎన్ని చేయాలని కదండి. వెరీ సింపుల్, అందరూ చేసుకునే పద్ధతులు అంటే గోధుమలు 1 kg దానం ఇవ్వండి. ఎవరికి? బ్రాహ్మణుడికి? ఎవరికి ఇచ్చిన పర్ల, సత్పురుషులకి. ఓకే, అంటే సత్పురుషులు అంటే టీచర్లకు, గురువులకి, మంచి చెడు చెప్పే వాళ్ళకి, బ్రాహ్మణోత్తములకి, వేదాలు చదువుకున్న వాళ్ళకి, పండితులకి, నిస్వార్థంగా హెల్ప్ చేసే వాళ్ళకి, గుళ్ళల్లో ఎవరికి ఇచ్చినా కానీ చక్కగా వాళ్ళకి గోధుమలు దానం చేయటం ఇంపార్టెంట్. రెండోటి ఎర్రని వస్త్రం,
జాకెట్ ముక్కలు కానీ ఇచ్చినా కానీ బాగా కలిసి వస్తుంది. బెల్లం మోస్ట్ ఇంపార్టెంట్, బెల్లం చేస్తే ఇంకా చాలా మంచిది. రాగి పాత్రలు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి పండ్లు ఇవన్నీ దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. మరి మంత్రం ఏం చేయాలి కదా, 2 రకాల మంత్రాలు, తర్వాత ఒక స్తోత్రం కూడా చెప్తాను వాళ్ళకున్న స్తోమతను బట్టి. ఫస్ట్ ఏం చెప్తుంటే ఓం గృణి సూర్యాయ నమః అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఓకే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని సూర్యుడికి ఎదురుగా పోయేసి చక్కగా భక్తిగా అందులో కొంచెం ఒక పసుపు చిన్న మనకు యూట్యూబ్లో దొరుకుతుంది ఆర్గ్యం ఎలా ఇవ్వాలనేది. వీలైనంతలో ఆర్గ్యం ఇవ్వటం కనుక చేసుకుంటూ ఉంటే నెగటివ్ ఎనర్జీ మనసులోంచి వెళ్ళిపోతుంది. అదే సింపుల్ ప్రొసీజర్. దాన్ని ఎవరైనా కనుక చేయగలిగితే మనకి అగ్ని కార్యం అని ఉంటుంది, లేదంటే అగ్నిహోత్రం అని ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చేయొచ్చు. ఇది కాకుండా ఏదైనా మంత్రం మాకుందా, సింపుల్ మంత్రం అంటే ఓం ఆదిత్యాయ నమః, వెరీ వెరీ సింపుల్ మంత్రం. ఓం ఆదిత్యాయ నమః ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపం చేసుకుంటూ ఉంటే సూర్యుడికి నమస్కార ప్రియుడు అంటారు, అందుకని సూర్య నమస్కారాలు అంటారు అనమాట. సూర్య నమస్కారాలు కనుక చేయగలిగితే 6, 7, 8, 12 చేయాలని మనకు చెప్తూ ఉంటారు మినిమం. వాటిలో అంత మనకు ఒళ్ళం కదండి అనుకుంటే ఒక 3, 4 చేసుకోగలిగితే ఏదో ఒక విధంగా దైవాన్ని కనెక్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. రెండోది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో. బెస్ట్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తం లెగవాలి. నేను లెగవలేనంటే ఏం చేయాలి, లెగిసినప్పుడు చేయాలి. బ్రహ్మ ముహూర్తం అందరూ లెగవలేరు కదా. తర్వాత ఏం చేయాలి, స్నానం అది సహజంగా చేసుకుంటాం, ఆర్గ్యం ఇవ్వాలి. ఇక్కడ 2 రకాల స్తోత్రం. ఇప్పుడు దాకా సింగిల్ లైన్లో ఉన్న మంత్రం చెప్పానండి, ఇంకొక స్తోత్రం చెప్తాను. ఈ స్తోత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. దాదాపు నా క్లయింట్స్ అందరికీ నేను ఇదే చెప్తాను. నా దగ్గర డబ్బులు కట్టి 3-4 రోజులు క్యూలో నిలబడి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇదే చెప్పేది నేను. ఏం చెప్తానంటే ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చాలా 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 పవర్ఫుల్. ఎవరికైతే బాస్కి వీళ్ళకి మధ్య క్లాషెస్ వస్తాయి, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కి పొలిటీషియన్స్ కి క్లాషెస్ వస్తాయి. గవర్నమెంట్ జాబులు చేయడం అంత ఈజీ ఏం కాదండి. ఒక బ్యూరోక్రాట్స్ IAS IPS కానివ్వండి, కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్లో కొంతమంది నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకుండే సేమ్ జాబ్ ఇయర్స్ టుగెదర్ చేసుకుంటూ పైన పొలిటీషియన్స్ ఉంటూ వాళ్ళకి నుంచి మంచి ఫేవర్ రావాలి. అలానే రాజకీయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా 10 అంతలు ముందుకెళ్ళాలి కాబట్టి వాళ్ళ పైనుంచి వచ్చి రావాలి. ఎక్కడైనా సరే అధికారం గురించి కింద మీద హైరార్కీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందో వాళ్ళ ఒక స్మూత్నెస్ రావడానికి ఆదిత్య హృదయ స్తోత్రం అనేది చదవాలండి. దీనితో పాటుగా నేను ఇంకా ఎక్కువ మందికి ఏం చెప్తానంటేనండి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఇది కూడా నెట్లో దొరుకుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్బ్ కాంబినేషన్ అండి. ఎవరైతే కనుక 45 days నిజంగా చదవగలిగారో ఈ ఇప్పుడు దాకా చెప్పుకున్న బాస్కి ఈ ఎంప్లాయ్కి ఉన్న డిస్టర్బెన్స్ పోతుంది, జాబు లేని వాళ్ళకి జాబు వస్తుంది. రెండోది అసలు మాకు లైఫ్లో ఇప్పటిదాకా అసలు డైరెక్షనే లేదు, జాబే రాదు. ఎంత జాబ్, కొంతమందికి ఎంత ఎత్తుకున్న జాబ్ రాదండి. జాబులు లేకుండా ఉన్న వాళ్ళు మగవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లైఫ్లో ఎప్పుడు జాబ్ చేయరు వాళ్ళకి. అలాంటి ఏమైనా దోషాలు ఉన్నా, పితృదోషాలు ఉన్నా కానీ ఇవన్నీ పోతూ ఉంటుంది. ఇంకొకటి ఎవరికైనా చక్కగా చాలా మంది ఉపనయనం ఒడుగు అంటారు, అయ్యి ఉండి ఆ రోజున త్రికాల సంధ్యావందనం చేయగలిగితే ఇంకా చాలా చాలా పవర్ఫుల్. తర్వాత సూర్య నమస్కారాలు ఇంతవరకు కనుక చేసుకుంటే చక్కగా మనస్ఫూర్తిగా ఏది చేసినా కనుక చేస్తూ ఉంటే సూర్యుడి యొక్క కృపా కటాక్షానికి ఏమంటారు అనుకూలై చక్కగా జీవితంలో ఇందాక చెప్పుకునే విధంగా అంతా ముందుకు ఎదుగుతూ ఉంటారు. ఆల్టర్నేటివ్గా ఏంటంటే కొంతమంది బ్రాహ్మణ సమక్షంలో చేసుకుంటారు. సూర్యగ్రహానికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు చేయించుకోగలిగితే వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు, అక్కడక్కడ ఉంటారు. ఇది కూడా మాకు కుదరదండి అంటే చక్కగా మనకి ఏదైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి పేరు గోత్రాలు తీసుకొని ఇవి చేపించి ఇచ్చేస్తాం అంది వాళ్ళ ప్లేస్లో. సో ఇలా చక్కగా సూర్య భాను సప్తమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.